హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే వన్కా ఢిల్లీలో అయితే ఉన్నాము. ఈరోజు ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్ అయితే కాదు, లాస్ట్గా మీరు చూసుకుంటే విశాఖపట్నం నుంచి వన్కా ఢిల్లీ వెళ్ళాం. 3 పార్ట్స్ కింద అయితే వచ్చింది కదా. ఇప్పుడు వన్కా ఢిల్లీ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే 12 అయింది. లాస్ట్ వాక్ ఇప్పుడే అని చేశాను. వన్కా ఢిల్లీ నుంచి విశాఖపట్నంకి 12:45కి బస్ అయితే ఉందన్నమాట. మన బస్సే బ్యాక్గ్రౌండ్లో ఉంది బస్సు. ఇప్పుడు వచ్చిన బస్సే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు వరకు ఒకవైపు వ్యూస్ అయితే చూశారు, ఇప్పుడు ఇంకొక వైపు వ్యూస్ అయితే చూడబోతున్నారు. ఇప్పుడు 12:45కి ఒడిశాలో స్టార్ట్ అవుతాము. ఆంధ్ర వాళ్ళబోతికి 8:30 అయితే అవుతుంది. 9 అవ్వచ్చు, ట్రాఫిక్ ఉంటుంది కదా విశాఖపట్నంలో. 7 గంటల పైన అయితే జర్నీ ఉంటుంది. మార్నింగ్ 5కి బయలుదేరాను, మధ్యాహ్నం 12 గంటలకు అయితే వచ్చాను. 7 గంటలు అయితే పట్టింది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి. సేమ్ అంతే, ఒకే బస్సులో అటు ఇటు జర్నీ. ఇప్పుడు ఆఫ్టర్నూన్ సన్సెట్ అవుతున్నప్పుడు అరకు వ్యాలీ సైడ్ వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. కెమెరాని బ్యాక్ తిప్పితే వన్కా ఢిల్లీలో వ్యూ. మనమైతే ప్రజెంట్ సంత జరిగే ప్లేస్లో అయితే ఉన్నాము వన్కా ఢిల్లీలో. ఇదేమాట ప్లేస్, సంత జరిగే ప్లేస్. దూరంగా కనబడుతుంది కదా ఎక్స్ప్రెస్ బస్సు. మనం ఇప్పుడు వన్కా ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్ అదే. బస్ నెంబర్ చూసుకుంటే AP40Z0655. సర్వీస్ నెంబర్ చూసుకుంటే 27019. విశాఖపట్నం, జోలపుట్టు, పాడువ, అరకు, ఎస్కోట. 12:45కి వన్కా ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ క్యాబిన్ సీట్ కండక్టర్ గారిని అడిగాను, ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ క్యాబిన్ సీట్ నుంచి మొత్తం కవర్ చేసుకుంటా మనం విశాఖపట్నం వరకు అయితే వెళ్తాము. వన్కా ఢిల్లీలో మొత్తం అన్ని పెంకుటిల్లులే. పక్కన కనపడుతున్న రెక్కుల షెడ్లని వన్కా ఢిల్లీ మార్కెట్. వాటర్ క్రాసింగ్స్ అయితే చాలా. డుడుమో వాటర్ ఫాల్స్ మనకి ఈ రోడ్లోనే ఉంటుంది. డుడుమో వాటర్ ఫాల్స్ మనకి అటు సైడ్ కొండలు కనపడుతున్నాయి కదా, ఆ కొండలన్నీ ఆంధ్ర. మనం వెళ్తుంది ఒడిశా. అటు సైడ్ ఆంధ్ర, ఇటు సైడ్ ఒడిశా. మధ్యలో ఒక నది, రివర్లో వాటర్. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత డుడుమో వాటర్ ఫాల్స్. అదే కొండల నుంచి కింద పడి డుడుమో వాటర్ ఫాల్స్. అదే ఇది మా డ్రైవర్ అనే క్యాబిన్, ఇది నా క్యాబిన్. కానీ ఇలాంటి రోడ్లలో డ్రైవింగ్ చెయ్యాలంటే చాలా టాలెంట్ అయితే ఉండాలి. స్టీరింగ్ మీద ఉండాలి చెయ్య. వన్కా ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు నా టికెట్ అయితే 295 రూపీస్ అయితే పడింది. మంచికుండ అనే ఊర్లో అయితే ఉన్నాము. జైపూర్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే 36 కిలోమీటర్స్. ఊరంతా లమట పుట్టు. ఒడిశాలో, ఆంధ్రాలో మొత్తం అన్ని పుట్టులే. ఇటు సైడ్ ఒక పెద్ద రిజర్వాయర్ అయితే ఉంది. వాటర్ అయితే లేదు కానీ ఈ రిజర్వాయర్ పేరు కోలాబ్ రిజర్వాయర్. లోపల వలలని సిద్ధం చేసుకుంటున్నారు. లోపలికి ఉన్నట్టుంది వాటర్ అంతా. ఇదంతా రిజర్వాయర్కి సంబంధించిందే. ఏ బిల్డింగ్ మీద చూసినా, ఏ గోడ మీద చూసినా అంతా ఒడియా ఒడియా ఒడియా. వాళ్ళు మాట్లాడింది నాకు అర్థం కాదు, నేను మాట్లాడింది వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి తెలుగు వచ్చు, ఒడియా వచ్చు. బయట కనిపించట్లేదు కానీ ఇదంతా రిజర్వాయర్. చాలా పెద్దది రిజర్వాయర్. జోలాపుట్టు డ్యామ్ 14 కిలోమీటర్లు. బాల్డా కేవ్స్ 16 కిలోమీటర్లు. నందపూర్ 24 కిలోమీటర్లు. షుగూర్ మనం ఉన్న ఊరు. జోలాపుట్టు అంటే ఒడిశాలో ఉన్న జోలాపుట్టుకి అయితే వెళ్తాం, ఆంధ్రాలో ఉన్న జోలాపుట్టుకి కాదు. ఒకే ఊరు, 2 ప్లేసుల్లో ఉంటుంది అన్నమాట, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. షుగూర్ దగ్గర డైవర్షన్ తీసుకొని లోపలికి వచ్చాం కదా. జోలాపుట్టు వరకు వెళ్ళి జోలాపుట్టులో జనాలు ఉంటే దింపేసి మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి షుగూర్ నుంచి అరకు వ్యాలీ సైడ్ అయితే వెళ్ళిపోతాం. వెదర్ అంతా కూల్గా ఉంది. మరి ఈరోజే ఉందా, రోజు కూల్గా ఉంటుందో తెలీదు. జోలాపుట్టు సైడ్ ఉన్న రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చాము. ఆడ కనబడుతుంది కదా రిజర్వాయర్. కొండలు
ఉన్న ఏరియా మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా రిజర్వాయర్కి సంబంధించిందే. సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ తగ్గింది రిజర్వాయర్లో. ఇక్కడ క్లారిటీ కనబడుతుంది. ఇది రిజర్వాయర్. పడవల మీద చేపలు పడుతున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ మన ఆంధ్రాలో ఉన్నా సరే మనం పట్టించుకోం. ఎక్కడికో వెళ్ళిపోయి వాటిని కవర్ చేస్తూ ఉంటాం అన్నమాట. జోలాపుట్ వచ్చేసాము. కనబడుతున్న ఊరంతా జోలాపుట్. స్ట్రైట్ వెళ్ళిపోతే రిజర్వాయర్ ఉంటుంది అన్నమాట. జోలాపుట్ రిజర్వాయర్ తట్టుకుని అటు సైడ్కి వెళ్ళిపోయామంటే మనకి జోలాపుట్ ఉంటుంది. అది జోలాపుట్టే. మనం ఉన్న ఊరు కూడా జోలాపుట్టే. అటు సైడ్ ఉన్నదేమో ఆంధ్రాలో ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది ఒరిస్సాలో ఉన్నది. కనబడుతున్న జోలాపుట్ బస్ స్టాండ్. జోలాపుట్ బస్ స్టాండ్ పర్లేదు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న జోలాపుట్ బస్ స్టాండ్ అయితే అసలు ఏమీ ఉండదు. బస్ స్టాండ్ అనేది కూడా ఉండదు. చెట్టు కింద ఆగుతుంది బస్సు. ఇటు సైడ్ ఉన్న హౌసెస్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంది. ఆంధ్రాలో ఉన్న జోలాపుట్ అయితే మరీ చిన్నగా ఉంటుంది ఊరు. ఇటు సైడ్ కొంచెం పెద్దవే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, పర్వాలేదు. అటు సైడ్ ఏమి ఉండవు. వాళ్ళకి కూడా ఏమైనా కావాలంటే ఇటు సైడ్ వచ్చి కొనుక్కుంటారు. ఉంది ఒడిశాలోకి వచ్చి. షుగర్ ఊర్లకున్న బోర్డులే చదవలేకపోతున్నానంటే వీడియోలో మెసేజ్ పంపించాడు అనమాట. ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది. బడీల్ అనే ఊరు ఇది. బాల్డా అనే ఊరు. ఇక్కడ నుంచి బాల్డా కేవ్స్కి రూట్ అయితే ఉంటుంది. 3 kilometers. అండ్ రాజా కేవ్స్ 24 kilometers అంత రాజా కేవ్స్కి. బాల్డా కేవ్స్కి ఏదో స్పెషల్ ఉంది. బాల్డా కేవ్స్ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. పూజారి పుట్టు అనే ఏరియాని అయితే క్రాస్ చేసుకుని వెళ్తున్నాము. పక్కన రైల్వే ట్రాక్. ఈ పక్కన పెద్ద చెరువు. అందులో వాటర్ లేదు కానీ చెరువు ఇదంతా. పక్కన రైల్వే ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్తే ఇంకా బాగుంటుంది. బస్సు మీద మనం తిరుగుతున్న ఊరు పాడ్వా. ఇక్కడ మొత్తం ట్రైబల్స్ని చూడొచ్చు. వాళ్ళ ముక్కులకి ముక్కు పుడకలు 5-6 ఉంటాయి. టైము 3 అవుతుంది. 3కి వెదర్ ఇలా ఉంది. చక్తవా థ్యాంక్ యూ. విజిట్ అగైన్. ఒడిశాలోంచి ఆంధ్రాలోకి వెళ్ళిపోతున్నాం. ఆంధ్రాలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి తెలుగు బోర్డులు, తెలుగు పేర్లు, తెలుగు అంతా తెలుగు కనబడుతుంది. అరకు పైనరీ. ఎదురుగుంటా కనపడుతుంటే అరకు పైనరీ. లోపలికి వెళ్ళే టైం అయితే లేదు. 5 minutes టీ బ్రేక్ అయితే ఇచ్చారని చెప్పి అక్కడికి వచ్చాను. ఇక్కడే మన బస్సు అక్కడ ఉందన్నమాట. టీ బ్రేక్ ఇచ్చారు. డ్రైవర్ అన్న ఆ గ్యాప్లో ఏమైనా కవర్ చేస్తే కవర్ చేసుకోమని చెప్పారు. ఎప్పుడైనా మన ఓన్ వెహికల్ మీద వచ్చినప్పుడు
పంజరి లోపలికి వెళ్ళి కవర్ చేద్దాము. ఇప్పుడు జైపూర్ రోడ్ నుంచి నేషనల్ హైవే 516 అయితే వెళ్ళిపోతాము. అక్కడ ముందు కనబడుతుంది కదా నేషనల్ హైవే 516. అటు సైడ్ వెళ్ళిపోతే మనం పాడేరు సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఇటు సైడ్ అరకు బ్యూటిఫుల్ స్కూల్. ఎన్నిసార్లు ఈ రోడ్లో జర్నీ చేసినా ఈ స్కూల్ దగ్గర ఆగి ప్రతి ఒక్కరు ఈ స్కూల్ వ్యూస్ని ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట. అంత బ్యూటీ ఉంటుంది ఈ స్కూల్కి బ్యాక్గ్రౌండ్లో. ఇలా బ్యాక్ వెళ్ళిపోతే మనం చాపరాయి కూడా వెళ్తాం. చాపరాయి, జలపాతాలు. స్ట్రైట్ విశాఖపట్నం 123, విజయనగరం 88, అరకు వ్యాలీ 4 కిలోమీటర్స్. మనం ఇక్కడ నేషనల్ హైవే 516 వదిలేసి అరకు వ్యాలీ లోపలికి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటాం అన్నమాట. పాడేరు అరకు వ్యాలీ ప్రతి పావు గంటగా 20 నిమిషాలకు ఒక బస్సు అయితే తిరుగుతూ ఉంటుంది. అరకు ఇదంతా అరకు ఒకటి, అరకు వ్యాలీ ఒకటి. శుక్రవారం రోజు ఈ అరకులో సంత జరుగుతుంది. అసలు ఖాళీ ఉండదు రోడ్డు, అంత బిజీగా ఉంటుంది అన్నమాట. కొర్రాయి అనే ఊరికి ఇక్కడ ఒక డైవర్షన్ తీసుకొని కొర్రాయి లోపలికి అయితే వెళ్ళాలంట. ఆటోలాగే కదా, బస్ దిగి ఆటోలు పట్టుకుంటే కొర్రాయి అయితే వెళ్తాము. నేషనల్ హైవే 516 వదిలేసి అరకు వ్యాలీ ఊళ్ళోకి డైవర్షన్ తీసుకున్నమాట. ఇక్కడ నుంచి కనిపించేవన్నీ అరకు వ్యాలీ అనుకోవచ్చు. మనకి ఆ పక్కన కనబడుతుంది నేషనల్ హైవే 516. ఆ 516 పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకో, మనకి మధ్యలో అరకు రైల్వే స్టేషన్ కూడా కనబడుతుంది. అరకు రైల్వే స్టేషన్ నుంచి ఒక వ్యూ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. లాస్ట్గా మనం అరకు వ్యాలీ టు విశాఖపట్నం ఒక వ్లాగ్ అయితే చేసాము, ట్రైన్ వ్లాగు. అందులో చూపించాను, చూడకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే కనిపించాయి. ఫ్రంట్ కనబడుతున్నవన్నీ అరకు వ్యాలీ. ఏ సీజన్లో వచ్చినా, సమ్మర్లో వచ్చినా, రైనీ సీజన్లో వచ్చినా, వింటర్లో వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే కనబడతాయి అరకు వ్యాలీలో. ఇప్పుడు టైం 3 అవుతుంది, 3:30కి అరకు వ్యాలీ వెదర్ ఇది. లాస్ట్గా నేను ట్రైన్ బ్లాక్ చేశాను అరకు వ్యాలీ నుంచి. ఆ రోజు వెదర్ కూడా సేమ్ ఉన్నట్టుండి మారిపోతుంటుంది అన్నమాట ఇక్కడ వెదర్. అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 3:45కి ఒక ప్యాసింజర్ అయితే ఉంది, కిరణ్ డోల్ ప్యాసింజర్. 3:45కి స్టార్ట్ అవుతుంది, 8:30 ఆ టైంకి అయితే వెళ్తుంది. మన బస్ కూడా సేమ్ 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అరకు వెళ్ళబోతే 8:30 అయితే అవుతుంది. ట్రైన్ మీద వెళ్ళినా బస్ మీద వెళ్ళినా ఒకే టైం అయితే పడుతుంది. ట్రైన్ మీద వెళ్ళినప్పుడు టన్నల్స్, వాటర్ ఫాల్స్ కనబడతాయి వర్షం పడినప్పుడు. అండ్ కిందన రివర్ క్రాసింగ్స్, బ్రిడ్జెస్ 58 టన్నల్స్ ఉంటాయి. ఇలా ఉంది మొత్తం 84 బ్రిడ్జెస్లా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అన్నమాట ట్రైన్ మీద వెళ్ళినప్పుడు. అండ్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు అదేం తక్కువేం కాదు. డిఫరెంట్ ఘాట్ సెక్షన్, కొండలు గుట్టలు తిరుగుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక స్వర్గమే. నేచర్ ఎంజాయ్ చేయని వాళ్ళు కూడా ఈ ప్లేస్కి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అరకులో ఏముండదు మ్యాటరు, అరకు వ్యాలీలోనే మొత్తం హోటల్స్, రెస్టారెంట్స్, లాడ్జెస్, డార్మెటరీస్, టెంట్లు, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి స్టే చేయడానికి, ఫుడ్కి, ప్రతి దానికి. షాప్లన్నీ క్లోజ్లో ఉన్నాయి. బ్యాంబూ బిర్యానీస్ ఏదో 1-2 ఓపెన్ చేసాము అన్నట్టు అయితే ఉన్నాయి. అరకు ఫైనల్గా అరకు వ్యాలీ అయితే వచ్చేసాము. ఒడిశాలోంచి ఆంధ్రాలోకి అయితే వచ్చాము. నెక్స్ట్ లెవెల్ జర్నీ మామూలుగా అయితే లేదన్నమాట, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం. నెక్స్ట్ పార్ట్ ఇది వచ్చిన 1 డే తర్వాత అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.